1 అవర్ 54 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'ఐడీ ద ఫేక్ మూవీ' నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ థట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్ రివ్యూస్ తీసుకొస్తాం. 2 సెకండ్స్ కూడా పట్టదు. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. హీరో శ్రీనివాసన్ మ్యారేజ్ అయిన 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ వైఫ్ దివ్య కన్సీవ్ అవుతుంది. ఆ టైంలో సోషల్ మీడియాలో దివ్య న్యూడ్ ఫోటో వైరల్ అవుతుంది. అది ఫేక్ ఫోటో. ఎవరో తన వైఫ్‌ని ఫోటో తీసి అలా మార్ఫ్ చేశారు. ఒక్కసారిగా షాక్ అయిన శ్రీనివాసన్ తన వైఫ్‌కి ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేస్తూ ఎవరు చేశారో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. సో తర్వాత ఏం జరిగింది? ఆ స్కామ్ వెనుక ఎవరెవరున్నారు అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ ఓకే అండి. యావరేజ్ మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్‌గా వెళ్తుంది. ఇలాంటి స్కామ్ వెనుక ఎలాంటి నెట్వర్క్ ఉంటుంది? సోషల్ మీడియా గ్రూప్‌లో వచ్చే లింక్స్‌కి ఎలాంటి బిజినెస్ అవుతుంది? వాళ్ళ బిజినెస్‌కి హీరోయిన్ దివ్య ఫోటో ఎందుకు అవసరమైంది? ఒకరిని పట్టుకుంటే వాడిపైన ఇంకొకడు, వాడిపైన ఇంకొకడు. ఇలా ఎంత దూరం వెళ్తుంది? పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మాక్సిమం ఇలాంటి కేస్‌లో ఏం చేయగలరు? అని చూపించారు. ఇంటర్వెల్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గరే పెట్టారు. ఇంకా ఆల్మోస్ట్ మెయిన్ హెడ్ దొరికిందనుకున్న టైంలో మూవీ కొంచెం లాగ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వీళ్ళు మూవీ క్లైమాక్స్‌లో ఒక ఎక్స్‌పెరిమెంట్ ట్రై చేశారు. అది పర్లేదు డిఫరెంట్‌గా ఉంది. బట్ సంథింగ్ ఇన్‌కంప్లీట్ అనిపించింది నాకు. హీరో 'శ్రీనివాస్' గారి యాక్టింగ్ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అండి. 2 సాంగ్స్ అవి ఇంకా బెటర్‌గా ఉంటే బావుండనిపించింది. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.75 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.